ఆయిల్ పారబోసాడని చెప్పే కదా, అది క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా అయిపోద్ది అసలు 5 minutesలో. ఎంత ఆయిల్ ఉన్నా సరే ముందుగా నేను ఆయిల్ అంతా తీసి ఒక గిన్నెలోకి ఇలాగా చేత్తో కలెక్ట్ చేసుకున్నాను అనమాట. దాంట్లో వచ్చేసి మనకి గోధుమ పిండే కాదు, గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ ఏదైనా సరే ఉంటే, కార్న్ఫ్లోర్ అయినా సరే పర్లేదు, ఇలాగా చల్లుకొని ఆయిల్ పడ్డ ప్రదేశంలో లైట్గా, ఎక్కువేం అక్కర్లేదు, దాన్ని ఇలా రుద్దుకుంటే చూసారా అసలు ఎంత నీట్గా క్లీన్ అయిపోతుందో. అసలు ఇక్కడ ఆయిల్ పడిందా లేదా అన్నట్టే ఉందన్నమాట. చూస్తున్నారా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో ఇదంతా. ఇదిగోండి ఆయిల్ క్లీన్ చేస్తే ఇలా వస్తుంది అనమాట మనకి. ఇది ఎత్తేసుకొని డస్ట్బిన్లో పారబోసుకోవడం. ఓకేనా, ఈజీ అండ్ క్విక్ క్లీనింగ్ అంతా అయిపోయింది. చూస్తున్నారా అసలు ఆయిల్ పడిందా లేదా అన్నంత బాగా క్లీన్ అయిపోయింది అనమాట. అసలు ఇలా అంటే కూడా నాకు కాలికేం తగలట్లేదు ఆయిల్. చూస్తున్నారుగా, ఇదిగోండి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంతే మొత్తం అంతా అక్కడి నుండి ఫ్రిడ్జ్ దగ్గర నుండి ఇదిగోండి ఇక్కడ నా కాలు వేలు దాకా మా అబ్బాయి పోసాడు. ఇదిగోండి ఇదంతా క్లీన్ చేయడానికి నాకు ఇంతే కొంచెం గోధుమ పిండి పట్టింది, అంతేను. చాలా ఈజీ.